ఈరోజు రక్షించబడ్డావు, సరే, నిజంగానే నీకు రక్షణ ఉన్నట్లయితే నీవు వేటిని చూస్తున్నావు? క్రైస్తవుల్లో 2 రకాలు ఉంటాయి. ఏమిటి అంటే, క్రీస్తుకు ఉపయోగపడే జీవితము ఒకటి, క్రీస్తును ఉపయోగించుకునే జీవితము ఒకటి. ఈరోజు ఎంతమంది నేను క్రీస్తుకి ఉపయోగపడే జీవితము జీవిస్తున్నాను అని చెప్పేవాళ్ళు ఎంతమంది? నిజానికి క్రైస్తవులు రక్షించబడ్డంలో, బాప్తిసం తీసుకోవడంలో కాదు అతిశయపడవలసింది, దేవుణ్ణి బహుగా ప్రేమించే విషయంలో అతిశయపడాలి. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఆ 2 రకాల్లో ఏ రకంలో నువ్వు ఉన్నావు? చాలామంది దేవుణ్ణి ఉపయోగించుకునేవారిగా ఉన్నారు. దేవునికి ఉపయోగపడాలి మన జీవితాలు. రక్షించబడిన తర్వాత నిజమైన రక్షణ ఏమిటి అంటే, దేవుణ్ణి మనము ఈ లోకానికి పరిచయం చేయాలి. దేవుని యొక్క క్రియల చేత మనం నింపబడాలి, ఆయన ప్రేమ చేత నింపబడాలి, ఆయన సమాధానం చేత నింపబడాలి. మనం ఈ లోకంలో ఆయన వెలుగుని ప్రకాశించాలి. తద్వారా మనుషుల ఎదుట ఆయన నామము మహిమపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక.